వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జమీన్ రైత్ అని నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక పురాతన పత్రిక ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఏదైనా ఒక వార్త రాస్తున్నారు అంటే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది అనే ఒక మంచి పేరు వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. ఎస్, నేను చెప్పింది వాస్తవమే. అయితే దీని మీద మొన్న మధ్యన ఒక ఆరోపణ కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళి అసలు ఆధారాలు లేకుండా నువ్వు ఏ విధంగా రాస్తావన్నా అని చెప్పి ఒక కాంట్రాక్ట్కి సంబంధించి ఒక ఎమ్మెల్యేకో మంత్రి గారికో వాటాలు ముడుపులు అని చెప్పి రాశారు అని చెప్పి. సరే, అది నిజంగానే అయితే సాక్ష్యాధారాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీక్ పంపిస్తాను కదా, చూద్దరు కానీ అని చెప్పి ఆయన ఏదో అన్నాడు. అంతా అయిపోయింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడుకి సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి అనేక కథనాలు వాళ్ళు రాశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వరుసగా వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో గతంలో చేసినటువంటి ఆరోపణలు, వాటికి ఇప్పుడు పర్యవసానాలు, వీటన్నిటి మీద కూడా ఆలోచిస్తూ దాని నుంచి వచ్చినటువంటి ఒక అవుట్కమ్ జమీన్ రైత్ అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిదే ఈరోజు మన టైటిల్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బాబు సహకారం. కల్లో అయినా ఊహించగలుగుతారా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సహకరించడం ఏంటి? అంటే ఆయన అక్రమాలకి, లేదంటే ఆయన అరెస్ట్ అవ్వకపోవడానికి, ఆయన ప్రశాంతంగా తిరగడానికి, ఎక్కడికి వెళ్ళినా సరే రప్పా రప్పా అని చెప్పి వాళ్ళ గ్యాంగ్నేషన్ తిరగడానికి చంద్రబాబు నాయుడు సహకరిస్తున్నాడా అన్నటువంటి అనుమానం వస్తుంది కదా. సో దానికి వాళ్ళే ఉంటున్నారని చూస్తే జగన్మోహన్ రెడ్డికి బాబు సహకారం చూస్తుంటే నిజం అనిపిస్తుంది. హూ కిల్డ్ బాబాయ్? ప్రతి ఎన్నికల సభలో చంద్రబాబు వేసినటువంటి ప్రశ్న ఇదే. ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది. హూ కిల్డ్ అనే సమాధానం చెప్పవలసిన ముఖ్యమంత్రి ఆ విషయమే మర్చిపోయాడు. అవినాష్ రెడ్డి అరెస్ట్కి సిబిఐ అధికారులు కర్నూలు వెళ్తే మొత్తం పోలీసు యంత్రాంగం అడ్డం నిలబడింది. ఇదేమీ అరాచకమని గోల్ చేశాడు చంద్రబాబు. ఈ సంవత్సర కాలంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రయత్నమే చేయలేదు. స్మార్ట్ మీటర్ అంటే రైతు మెడకు ఉరితాడు అని ఉద్యమం చేసిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కమ్యూనిస్టులు తప్ప ఇంకెవరూ పట్టించుకోవడం లేదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ విద్యుత్ శాఖను దోపిడీ చేస్తోందని తెలంగాణకు 80,000 రూపాయలకు సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్ని ఆంధ్రాలో 2 లక్షల రూపాయలకు ధర కొన్నారు అని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 2,000 కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలు అదే ధరలకి కొన్నది చంద్రబాబు ప్రభుత్వం. మద్యం కుంభకోణంపై దర్యాప్తుకు ఫిబ్రవరిలో సిట్ నియమితమైంది. దానిలో కీలక పాత్ర అంతా జగమంతా తెలిసిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఈ 6 నెలల వ్యవధిలో ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాల్లో బెయిల్ కోసం ప్రయత్నం చేశాడు మిథున్ రెడ్డి. ఎక్కడా ఉపశమనం దొరకని పరిస్థితుల్లో ఇక అరెస్ట్ జరిగింది. మిథున్ రెడ్డికి ఇంతగా అవకాశాలు ఇవ్వడం వెనక రాజకీయ లాలూచితనం లేదని మనం భావించగలమా? తాడేపల్లిలోని జగన్ ఇంటి ప్రహరీకి కోట్లు ఖర్చు పెట్టి కంచె వేశారు. మరి కొన్ని కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ కూడా ఉంది. 25 లక్షల విలువ కూడా చేయని ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కోడెల శివప్రసాద్ మీద చోరీ కేసు పెట్టాడు జగన్. దాంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని తన వద్దే పెట్టుకున్న జగన్ జోలికి వెళ్లలేకపోతున్నాడు చంద్రబాబు. కనీసం ఆ వస్తువులను వెనక్కి తెప్పించలేదు. కరేడులో ఇండోసోల్ కంపెనీ జగన్ బినామీ అని, దానికి 1000 ఎకరాల భూమి ఇవ్వడానికి లేదని ఎన్నికల ప్రచార సభల్లో ఆవేశపూరితంగా మాట్లాడాడు చంద్రబాబు. ఇప్పుడు జగన్ ఇస్తున్న దానికి రెట్టింపుగా 8,000 ఎకరాల భూమిని ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా అది జగన్ బినామీ కంపెనీయే. ఇదేమీ అన్యాయం అని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేస్తే నోరు మూసుకోమని గద్దించాడు. జగన్ హయాంలో విద్యుత్ శాఖ అధికారిగా 1,000 కోట్ల దోపిడీకి సహకరించిన ఐఏఎస్ అధికారి చీఫ్ సెక్రటరీకి ప్రమోషన్ ఇచ్చాడు చంద్రబాబు. చేసిన పాపాలన్నీ ఆ ఒక్క పదోన్నతితో తుడిచిపెట్టుకుపోయాయి. జగన్తో అంటగాగిన చాలా మంది అధికారులు ఇప్పుడు చంద్రబాబు అంతరంగికులుగా మారిపోయారు. ఎన్నికల సమయంలో ఫోన్ చేసినా బదులు చెప్పలేదని మేఘా కృష్ణారెడ్డి మీద రుసరుసలాడాడు చంద్రబాబు. కానీ ఇప్పుడు అదే మేఘా కృష్ణారెడ్డి కోసం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను ఆచరణలో పెట్టడానికి ఢిల్లీకి వెళ్లి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉదాహరణలు కనిపిస్తున్నాయి. వీటి భావం ఏమి తిరుమలేశా? ప్రతి తెలుగుదేశం కార్యకర్త మనసు తొలుస్తున్న ప్రశ్న ఇది. మద్యం కుంభకోణంపై దర్యాప్తు, వైకాపా నాయకులను వరుసపెట్టి అరెస్ట్ చేయడం, జగన్ ఒక క్రిమినల్, జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు తరచూ చేస్తున్న ప్రకటనలు, సాక్షి పత్రికలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు చూస్తే 2 పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. జగన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన 100లాది కేసులు, అరెస్టుల్లో నేరుగా జగన్కి నొప్పి కలిగించే అంశం ఒక్క మద్యం కుంభకోణం మాత్రమే. మిగతావన్నీ ఆ పార్టీ నేతలు, వారితో అంటకాగిన అధికారులకు మాత్రమే పరిమితం. ఎక్కడైతే జగన్ స్వయంగా బాధపడతాడో అక్కడ ప్రభుత్వం చాలా మృదువుగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాల్లో దీన్ని విశ్లేషించిన అర్థమయ్యే నిజమే. మేఘా కృష్ణారెడ్డి, షిరిడి సాయి, విశ్వేశ్వరరెడ్డి వంటి బడా సంపన్నులు అటు చంద్రబాబు ఇటు జగన్ల మధ్య వారధి వలె పనిచేస్తున్నారన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ సంపన్నులు ఇప్పుడు జగన్ హయాంలో చేసిన దోపిడీల జోలికి చంద్రబాబు వెళ్లడం లేదు. పైగా ఇప్పుడు వారు కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రజాధనం పీల్చుకుని తినే అవకాశం కల్పిస్తున్నారు. దీని అర్థం ఒకవేళ రేపు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ దోపిడీ ఊసి ఎత్తడని.
ఇతరత్రా ఎట్లా నడుచుకున్నా కనీసం వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించుంటే ఇవన్నీ అపనిందలని కొట్టేయడానికి ఆస్కారం ఉండేది. దాంతోపాటు జగన్ ఏ కోర్టు విచారణకు హాజరు కాకుండా న్యాయశాఖ పీపీలు మౌనంగా ఉండిపోవడం అనుమానాలకి మరింత ఊతమిస్తోంది. సిబిఐ కేసులు సరే, కోడికత్తి సీన్ కేసు కూడా జగన్ హాజరు కావడం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదేమని ప్రశ్నించడం లేదు. సాధారణ వ్యక్తులు ఒక వాయిదాకు రాకుండా అరెస్ట్ వారెంట్ ఇచ్చే న్యాయస్థానాలు జగన్కి మాత్రం ఏళ్ల తరబడి మినహాయింపులు ఇస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఈ దురన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం లేదు. దీని భావమేమి? చంద్రబాబు జగన్లు పైకి మాత్రం బద్ధ శత్రువులుగా ప్రజలను నమ్మించే ప్రకటనలు చేస్తూ అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకునే వైఖరితో రాజకీయం చేస్తున్నారని ప్రజలు నమ్మడానికి చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. ముందు నుంచి అనుకుంటుందే కదా, కరేడు భూముల వ్యవహారం బయటకు వచ్చి దాని మీద మనం మాట్లాడడం దగ్గర నుంచి అన్నీ ఇలాగే ఉన్నాయి కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఈరోజు చంద్రబాబు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బినామీ అయినటువంటి విశ్వేశ్వర రెడ్డికి షిరిడి సాయి కంపెనీకి, ఇండోసోల్ కంపెనీకి అన్ని వేల ఎకరాల భూమిని ఇవ్వడం, అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టడం, ఇవన్నీ చేశారు. అలాగే మేఘా కృష్ణారెడ్డికి సంబంధించి పోలవరంలో ఇంజనీర్ కాంట్రాక్టర్ని ఇప్పుడు మార్చొద్దు, 2014-19 మధ్యలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ని మార్చొద్దు అని కేంద్రం చెప్తే జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు. ఇప్పుడు మార్చిన తర్వాత ఈయన తీసుకొచ్చి కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అలాగే బనకచెర్ల ప్రతిపాదన ఎవరి కోసం అంటే, అది నా కళ, రాష్ట్రానికి ఇరిగేషన్ రంగంలో చాలా మెయిన్ ఉండాలి, అందరికీ నీళ్ళు ఇవ్వాలి, ఆలోచన మంచిదే, ఆచరణ మాత్రం వచ్చేసరికి అందరూ అనుకునేటువంటిది ఇది కేవలం మేఘా కృష్ణారెడ్డికి మాత్రమే ఇచ్చేటువంటిది అని చెప్పి. మరి ఇన్నున్నాయి. మరి ఎందుకని చెప్పి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికీ కూడా ప్రకటనలు మాత్రమే వస్తున్నాయి, ఎందుకని అరెస్ట్ అవ్వట్లేదు? అవినాష్ రెడ్డిని ఆ రోజు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు, మరి ఈరోజు సిబిఐ వాళ్ళు ఎందుకని అరెస్ట్ చేయడానికి రావడం లేదు? హ్యాపీగా పార్లమెంట్కి వెళ్ళి స్పీచ్లు దంచి కొడుతున్నాడు ఆ పక్కన. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే న్యాయమూర్తుల్ని అవమానించినటువంటి కేసులో, అనుచిత వ్యాఖ్యల కేసులో జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి 108 మంది ఉన్నారు. వాళ్ళందరి మీద ఎందుకని కేసులు సిబిఐ పెట్టలేకపోయింది? కేవలం 18 మందిని మాత్రం ఎందుకు అరెస్ట్ చేసినట్టుగా చూపించగలిగింది? మిగతా వాళ్ళది ఏమైపోయింది? ఎక్కడా దేనికి సమాధానం అనేది లేదు. మరి ఎంతకాలం ఇలా? ఎక్కడ కేసులో ఏదో ఇవాళ 11 కోట్లు దొరికాయి, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అంటే ఇన్నాళ్ళు ఏం చేశారంటే మెల్లగా ఒక్కొక్కటి అన్ని ఆధారాలు సేకరించుకొని వచ్చి చేస్తున్నాం అని అంటున్నారు కానీ పైకి, బట్ ఎక్కడ ఆ విధంగా అయితే కనిపించడం లేదు. ఇక వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకి సరైనటువంటి కౌంటర్ ఇవ్వడానికి కూడా ఒక సరైన మెకానిజం పాపం తెలుగుదేశం పార్టీ దగ్గర, ప్రభుత్వం దగ్గర లేకుండా పోయిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి మొత్తం కర్త కర్మ క్రియలుగా ఉండి ఆయన కాపాడుకొస్తుంది ఎవరు? ఆయనే కాపాడుకుంటున్నాడా, లేదు చంద్రబాబు నాయుడు కాపాడుతున్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.